friends and our advocate friends and Kalandram public and every person. Today I have prepared by chiguru poppu, chinta chiguru poppu. This is clearly shows that chiguru poppu. ఈ చిగురు పప్పు అనేది ఎలా చేయాలనే దానికి ముందుగా చెప్తున్నాను. లేత చిగురులో అయితే ఒగరుగా ఉంటుంది. కొద్దిగా లైట్గా ఉంటే కొద్దిగా పులుపు ఉంటుంది. చిగురు ఎప్పుడు పులుపు ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈ చిగురు పప్పు తినడం వల్ల ముఖ్యంగా షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా రుచికి అద్భుతమైన రుచి. దీనికి కాంబినేషన్ ఏమంటే చిగురు పప్పు ఎప్పుడైనా చేసినప్పుడు కాంబినేషన్ అంటే మజ్జి మిరపకాయ కంపల్సరీ ఉండాలి. మజ్జి మిరపకాయ చిగురు పప్పు ఒక పక్కన ఎర్రగడ్డ పెట్టుకొని తింటుంటే ఆ అద్భుతమే మహా అద్భుతంగా ఉంటుంది. ఈ చిగురు పప్పు తయారు చేసేటప్పుడు చాలామంది ఉత్త చిగురు వేసే చేస్తారు, కానీ ఉత్త చిగురు వేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. టేస్ట్ కానీ కొద్దిగా తక్కువగానే ఉంటుంది. చిగురు పప్పులు ఎప్పుడు కానీ మిరపకాయలు వేయకూడదు. పచ్చిమిరపకాయలు వేసి చేస్తారు చాలామంది, కానీ కారం పొడి వేస్తేనే చిగురు పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చిగురు పప్పు కావాల్సింది ఏమంటే లేత చిగురు, అంటే చాలా లేత కాకుండా ఒక రకమైన చిగురు. ఇందులోనికి నేను కొత్తగా మిక్స్ చేస్తుండేది ఏమంటే నేతాకు. అంటే నేతాకు వేయడం వల్ల టేస్ట్ ఇంకో కొంచెం అద్భుతంగానే ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తం యొక్క అభివృద్ధి బాగా జరుగుతుంది. అదేవిధంగా నేతాకు వల్ల మనిషికి ఎనర్జీ శక్తి చాలా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఈ నేతాకుని కానీ ఈ చిగురు పప్పులో కలుపుతూ ఉన్నాం. ఇందులోనికి ఇంకొకటి ఏమంటే మంచి వాసన రావడానికి లైట్గా కొత్తిమీర కానీ తురుము పెట్టుకుని కొత్తిమీర కానీ వేస్తున్నాను. వీటితో పాటు ఒక 2 ఎర్రగడ్డలు. ముఖ్యంగా ఈ చిగురు పప్పులోకి మనం ఎటువంటి పరిస్థితుల్లో కానీ చింతకాయ కానీ చింతపండు కానీ వేయకూడదు. ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి మరీ పులుపు అయిపోతుంది. కాబట్టి చిగురులకి ఏ పరిస్థితుల్లో చింతకాయ వేయకూడదు, నిమ్మకాయలు అలాంటి పులుపు వస్తువులు ఏటి వాడకూడదు. ఇంకొకటి ఏమంటే ఈ చిగురు పప్పును చేసేటప్పుడు మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే బ్యాళ్ళలోకి చిగురు ఎప్పుడూ వేయకూడదు. బ్యాళ్ళలోకి చిగురు వేసినామంటే బ్యాళ్ళు ఉడకవు. కాబట్టి ఫస్ట్ కందిబేడలు ఉడికిన తర్వాతే ఈ ఆకుకూరలన్నీ వేయాలి. వేసిన తర్వాత దీంట్లోనికి 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం పొడి వేసి వీటికి ముఖ్యంగా కావాల్సింది ఏమంటే ఈ యొక్క పప్పు అయిపోయిన తర్వాత అనేది అత్యంత ఇంపార్టెంట్. తిరువాతలోకి కొద్దిగా తెల్లవాయలు, ఆవాలు, జీలకర్ర వేస్తూ అందులోనికి తెల్లవాయలు కంపల్సరీ వేయాలి. తెల్లవాయలు వేస్తే తర్వాత స్మెల్లే ఒక సూపర్గా ఉంటుంది. ఇవన్నీ వేసి తయారు చేస్తే చిగురు పప్పు అవుతుంది. ఆ చిగురు పప్పు అయిపోయిన తర్వాత మీకు ఒక చిగురు పప్పు ఆ అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఎలా ఉంటుందో అది కానీ చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు చిగురు పప్పు తయారు చేస్తున్న దానికి కావాల్సిన పదార్థాలని చెప్తాను. ఇంకొకసారి రాసుకోండి. ఒక పిడికెడు చిగురు, ఒక పిడికెడు నేతాకు, ఒక కొంచెం స్మెల్ వచ్చేదానికి కొత్తిమీర, ఒక 2 వరకు 3 వరకు 4 వరకు ఎర్రగడ్డలు, ఇందులోనికి కారం పొడి, ఉప్పు. ఏమీ అవసరం లేదు, మీరు ఏవి వేయాల్సిన పని లేదు. కానీ ఒకటే గుర్తుంచుకోవాలి, ఫస్ట్ కందిబేడలను కొద్దిగా పసుపు వేసి నీళ్లు పోసి ఉడికించి అందులోనికి ఉప్పు కానీ కారం కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఆకుకూర కానీ పెట్టకూడదు. ఆకుకూర పెట్టినావంటే నీ బ్యాళ్ళు ఉడకవు, నువ్వు ఏమి చేసినా అయ్యలేదు. కాబట్టి కంపల్సరీ నీళ్ళు, బ్యాళ్ళు, అందులోకి ఎర్రగడ్డలు కావాలంటే వేసుకోవచ్చు తరిగి వేసి, ఉప్పు వేయకూడదు. వేసి కొద్దిగా ఒక 1/2 స్పూన్ అంతా పసుపు వేసి బ్యాళ్ళను ఉడకపెడితే బ్యాళ్ళు మెత్తగా 3 విజిల్స్కి ఉడికిపోతాయి. 3 విజిల్స్ తర్వాత ఈ ఆకుకూరని ఇంకొకసారి పెట్టి ఇంకొక విజిల్ వేపిస్తే మొత్తం మగ్గిపోతుంది. ఆ తర్వాత పప్పుగిత్త తీసుకునే రామి దానికి నేను చెప్పిన తర్వాత పెట్టేసేసి తినండి. మీ చిగురు పప్పు అద్భుతంగా ఉంటుంది. దానికి కాంబినేషన్ మాత్రం మర్చిపోకండి, ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోని ఒకే ఒక వస్తువు మజ్జి మిరపకాయలను మీరు బాగా ఏంచి తింటే
ఆ అన్నంలో చిగురుపప్పు కలుపుకొని తింటూ దానికి ఒక్కసారి అట్లా మిరపకాయ కొరికి తింటే ఉంటుందండి, అంతెంత అద్భుతంగా ఉంటుంది. నీ మటన్ చికెన్ కూడా పనిచేయదు. మీరు తినండి, చేసి చూడండి ఎలా ఉంటుందో. నాకు సబ్స్క్రైబ్ చేయండి, చెప్పండి, లైక్ చేయండి ప్లీజ్. అన్ని కందిబ్యాళ్ళు తగ్గట్టుగా మనం 2 కానీ 3 కానీ వేసుకోవాలి. ఎందుకంటే ఒకటి వేసుకుంటే బ్యాళ్ళు కొంచెం తక్కువగా ఉడుకుతాయి కాబట్టి 2 బాగా వేసుకున్నప్పుడు ఈ ఆకుకూర ఇవన్నీ కలిపినప్పుడు కొద్దిగా బాగుంటుంది. కాకపోతే గట్టిగా పప్పు మన గోడకేస్తే కరుచుకోపోయేటట్టు కొట్టాలంటే అప్పుడు ఏముండాలంటే ఆ పప్పు గట్టిగా చేసుకోవాలంటే వాటర్ తగ్గించుకోవాలి. కొంతమంది చిగురుపప్పు నీళ్ళగా తింటారు, కొంతమంది గట్టిగా బాగా ముద్దపప్పు అంటారు. ముద్దపప్పు తినాలనుకుంటారు. ఈ 2 కార్యక్రమాలకి నీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నీళ్ళు మీరు ఫస్ట్ అయితే 2 గ్లాసులు కంపల్సరీ. మీరు ఇంకా నీళ్ళు కావాలనుకుంటే 1 గ్లాస్ వేసుకోవచ్చు, తక్కువ కావాలి తక్కువ వేసుకోవచ్చు. మీరు గట్టిగా చేసుకోవచ్చు. దీంట్లోకి ఇంకొక విషయం ఏమంటే, మీ చిగురుపప్పులకి ఇంకొక ఆకు ఉంది, అది నెక్స్ట్ టైం పెడతాను. పునర్నవ అంటారు, మళ్ళీ తెల్లగంజరాకు అంటారు, జబ్బర్జంజాకు అని అంటారు. 3 రకాల పేర్లు: పునర్నవ, జబ్బర్జంజాకు, తెల్లగంజరాకు. మా ప్రాంతంలో అయితే తెల్లగంజరాకు అని పిలుస్తారు. ఇప్పుడు యూట్యూబర్లు అయితే దాన్ని పునర్నవ అంటారు. ఈ పునర్నవ తెల్లగంజరాకు ఎలా ఉంటుంది అనేది కానీ చూపిస్తాను. అది మెయిన్. ఇప్పుడు షుగర్కి ఎండబెట్టుకొని నీళ్ళలో ఎండబెట్టుకొని షుగర్కి ఆ పౌడర్ తింటే షుగర్ మేల అవుతుంది, షుగర్ చాలా డౌన్ అవుతుందని ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. ఆ పునర్నవ అనే ఆకును మీకు మళ్ళీ చూపిస్తాను. ఆ పునర్నవాన్ని కానీ ఈ చిగురు పప్పులకి మిక్స్ చేసి పప్పు చేస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఒక రకమైన టేస్టు, నేతాకుతో ఒక రకమైన టేస్టు, ఉత్త చిగురుతో ఒక రకమైన టేస్టు. ఇట్లా 3 రకాల టేస్ట్లు కావాలంటే మీరు చిగురు పప్పులో కానీ 3-4 వెరైటీస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కానీ ఇందులోనికి మాత్రం చిగురు పప్పులకు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో బచ్చలాకు కానీ ఇలాంటి వేరే ఆకులు ఏవి కలపకండి. ముఖ్యంగా కలపాల్సిన ఆకులు వచ్చి పునర్నవ, నేతాకు, కొత్తిమీరి, ఈ ఆకులు మాత్రమే కలపాలా, మిగతావన్నీ కలపకూడదు అని మీకు మరొకసారిగా వినియోగించుకుంటున్నాను. ఇవన్నీ చూసి మీరు పప్పు తయారు చేసుకుంటారని ఆశిస్తున్నాను. నువ్వు పక్కకు